అమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28వ తారీఖున చేసినటువంటి దాడిలో అయాతొల్లా అలీ ఖమేనీ, ఆయన అల్లుడు, మనవడు, మనవరాళ్ళు, భార్య అందరూ చనిపోయారు. కోడలతో పాటు. భార్య కాదు, మస్తబా భార్య. వీళ్ళందరూ చనిపోయారు. కానీ మస్తబా ఆ రోజు ఎందుకో చిన్న పని ఉండి గార్డెన్లోకి వచ్చాడంట. గార్డెన్లోకి రావడం వల్ల ఆయన బ్రతికిపోయాడు. గార్డెన్లోకి వచ్చి ఇక తిరిగి లోపలికి వెళ్దామనే సమయానికి క్షిపణి దాడి చేసింది. ఆ దాడే కాకుండా మరొక 2 క్షిపణులు వెంటనే వచ్చి పడ్డాయి. అది ఒకటేమొచ్చేసి ఖమేనీ మాట్లాడుతున్నటువంటి సమావేశం జరుగుతున్నటువంటి భవనం మీద, మరొకటేమొచ్చేసి ఇక్కడ మస్తబా ఉన్నటువంటి 2వ అంతస్తు మీద పడిందంట. ఇంకొకటి అదే ప్రాంతంలో పడింది. దానివల్ల ఆ కుటుంబ సభ్యులు, వాళ్ళతో పాటు అనేక మంది సీనియర్ అధికారులు, పెద్ద పెద్ద అధికారులు కూడా చనిపోయారు. మస్తబా బ్రతకడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆయన ఎందుకో పని నుండి బయటకు వచ్చాడు అన్న విధానం అయితే ఇప్పుడు ది టెలిగ్రామ్ చెప్పినటువంటి కథనంలో ఈ విషయాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. ఆ వీడియో కూడా బయటికి విడుదల చేసింది ది టెలిగ్రామ్. ది టెలిగ్రామ్ ఏం చెప్తుందంటే భగవంతుడి దయ వల్ల మస్తబా చిన్న పని నుండి రావడం వల్ల ఆయన బ్రతికాడు. ఆయనకేమీ కాలేదు. కాకపోతే ఆయన కాలికి జనాలు అనుకుంటున్నట్లుగా, ప్రపంచం అనుకుంటున్నట్లుగా పెద్ద గాయాలు కాదు, చిన్న గాయాలే అయ్యాయి. ఆ గాయాలు అనేవి ఇప్పుడు ఆయన మామూలుగానే నడవగలిగే పరిస్థితికి వచ్చాడు. అంత చిన్న గాయాలే అయ్యాయి అన్న విధంగా రాసుకొచ్చింది. అలాగే అక్కడ ఖమేనీ అల్లుడు అంటే మస్తబా బావ కూడా చనిపోయాడు, మరికొంతమంది కూడా చనిపోయారు అనేది ఈ యొక్క కథనం అయితే బయటకు వచ్చింది. అందులో మొత్తం 2-3 వీడియోలు బయటకు వచ్చాయంట. ఆ వీడియోలో ఉన్నటువంటి విషయాన్ని ది టెలిగ్రామ్ అయితే చెప్పింది. అంటే మస్తబాకి 2 కాళ్ళు తీశారు, ఆయన కాలు ఏం దెబ్బతిన్నది అని దాని మీద ది టెలిగ్రామ్ ఇచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్తో ఇప్పుడు వీటన్నింటికి కూడా ఒక విధంగా చెక్ పెట్టినట్లు అయింది. బహుశా ఇదే నిజం కావచ్చు, ఎందుకంటే వీడియోతో పాటు చూపిస్తుంది కాబట్టి.